మార్కాపురం పట్టణంలోని స్థానిక కందుల ఓబిలిటీ హాస్పిటల్ చైర్మన్ గౌతమ్ నాగిరెడ్డి మార్కాపురం సిఐ సుబ్బారావు కలిసిన సందర్భంలో సమాజ సేవ కోసం ఏదైనా చేద్దామని ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచనతో జిల్లా ఎస్పీని కలిసి 2 లక్షల రూపాయల డ్రోన్ కెమెరాను బహుకరించారు. ఈ డ్రోన్ కెమెరా వల్ల సైబర్ క్రైమ్, కాలేజీలలో చేసిన ర్యాగింగ్, డ్రగ్స్ ను అరికట్టవచ్చు. అలాగే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. అలాగే మార్కాపురంలోని ప్రజలకు అవగాహన కొరకు 5K రన్ 10K రన్ కార్యక్రమాన్ని 5,000 మందితోటి పెద్ద ఎత్తున త్వరలోనే చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా సహకరించాలని కోరారు. అందరికీ నమస్సుమాంజలి. నేను డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి, కందుల ఓబిలిటీ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈ మధ్యనే సిఐ సుబ్బారావు గారితో ఏదో విషయం మీద కలిస్తే సుబ్బారావు గారు, సార్ మన హాస్పిటల్ తరపున మీరు ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు కాబట్టి ఏదన్నా ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డ్రోన్ లాంటిది ఏదన్నా బహుకరిస్తే బాగుంటుందని తెలియజేశారు. చెప్పిన వెంటనే మన డిఎస్పీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మెడ్రాస్ నుంచి అత్యాధునిక సదుపాయాలున్న డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బహుకరించడం జరిగింది. ఈ మధ్యనే 17వ తారీఖు జిల్లా క్రైమ్ మీటింగ్లో మన ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి నేతృత్వంలో జరుగుతున్న జిల్లా క్రైమ్ మీటింగ్లో ఈ అత్యాధునిక డ్రోన్ బహుకరించడం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే డ్రోను అత్యాధునిక పరికరాలతోటి, కెమెరా సామర్థ్యంతో, వర్షాలు తట్టుకొని లేకుంటే ఎంతో కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలిగే బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నది. ఈ డ్రోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని పోలీస్ వారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు తెలియజేయడం జరిగింది. ఈ డ్రోన్ పోలీస్ బందోబస్తులోనైతేనేమి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలోనైతేనేమి, క్రైమ్ రేట్ కంట్రోల్ చేయడంలోనైతేనేమి, ట్రాఫిక్ సరళీకృతం చేయడంలోనైతేనేమి, లేకుంటే విగ్రహాల ఊరేగింపులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డ్రగ్స్, ఓపెన్ గ్రౌండ్లో డ్రింకింగ్ చేయడం కానీ, కొండల్లో గుట్టల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలను నిలువరించడంలో కానీ, అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా కూడా గుర్తించడంలో కానీ, స్టూడెంట్స్ మీటింగ్స్లో కానీ తప్పుదారిలో మన విద్యార్థులు ప్రవర్తించకుండా ఉండేదానికి కూడా కంట్రోల్ చేయడంలో కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీరందరూ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ, మార్కాపురం డివిజన్ వారందరికీ విస్తృతంగా ఈ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది. కందుల ఓబులరెడ్డి గారి మనవడిగా, కందుల నాగార్జున రెడ్డి గారి కుమారుడిగా ఈ ప్రాంతంలో ఎన్నో రకాలుగా ఉచిత బోర్లు తవ్వించడం కానీ, గ్రహణమర్రి ఆపరేషన్లు చేయడంలో కానీ, ఎంతోమంది పేదలకు విద్యార్థి దశలో వారికి చదువుల్లో సహాయం చేయడం కానీ, చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవడంలో కానీ ఎప్పుడు మా కుటుంబం ముందుంటుంది. కందుల ఓబిలిటీ హాస్పిటల్ తరపున ఈరోజు డ్రోన్ బహుకరించినందుకు ఎస్పీ గారు, డిఎస్పీ నాగరాజు గారు, సిఐ సుబ్బారావు గారు, ఇతర ఇన్స్పెక్టర్లు అందరూ ఎంతో అభినందనలు తెలియజేసి ధన్యవాదాలు తెలుపుకున్నారు. దానికి ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే మన ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ డ్రగ్స్ అండ్ గంజాయి కంట్రోల్ చేయడానికి, లేకుంటే మన ఈ సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టడంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం కోసం త్వరలోనే మార్కాపురంలో 5K అండ్ 10K రన్, అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రన్ ఒకటి ఏర్పాటు చేసి అందరూ ఉత్సాహవంతులందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తామని మన ఎస్పీ గారు తెలియజేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మార్కాపురం పట్టణంలో ఒక 5,000 మందితోటి 5K 10K రన్ నిర్వహిస్తామని ఎస్పీ గారు తెలియజేశారు. దానికి కూడా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల ప్రజలకు కూడా ఎంతో అవేర్నెస్ జరిగి ఈ సైబర్ క్రైమ్స్ కానీ, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నుంచి దూరంగా ఉండడం కానీ, మనల్ని కాపాడుకోవడంలో ఈ రన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు పోలీస్ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, ప్రభుత్వం వారు కానీ చేపట్టినా వారందరికీ మా సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే డ్రోన్ సదస్సు నిర్వహించడం జరిగింది. వారి దర్శకత్వంలో, వారి దార్శనికత మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో కూడిన
చంద్రబాబు గారి ఆలోచన సరళి వల్ల స్ఫూర్తి ప్రేరేపణ పొందాను నేను. అలాగే ముందు ముందు ఇటువంటి అత్యాధునిక పరికరాలు ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్ చేయడంలో మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగలుగుతుంది. వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము చేసేది ఉడతా భక్తి సహాయం మాత్రమే. ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు కందుల ఓబిలిటీ హాస్పిటల్ తరఫున ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.